హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి కమెంట్ పెడుతూ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న సండే రోజు వీడియో. ఆ రోజు నా బర్త్డే కదండి. బర్త్డే రోజు ఫుల్ డే వ్లాగ్ అనమాట. ఇంకా లేవడంతోనే పనులు స్టార్ట్ అవుతాయి కదండి. బర్త్డే అయినా ఏమైనా ఇంకా హౌస్ వైఫ్కి తప్పని పనులు ఇంట్లో క్లీనింగ్ పనులు. ఉదయం లేచిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కదా. ఇంకా అందులో ముందు రోజు మేము వాడపిల్లలు వచ్చామన్నమాట. మేము సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి కరెక్ట్గా 8 అయిందనమాట దర్శనం చేసుకొని. ఇంకా మేమైతే 2:30 ఆ టైంకి బయలుదేరామండి. ఇంకా అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి బయలుదేరేటప్పటికి కరెక్ట్గా 6 అయిందనమాట. ఇంటికి వెళ్ళేటప్పటికి 8 అయింది. కొంచెం పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి సేఫ్ జర్నీ చేయాలి కాబట్టి నెమ్మదిగానే వెళ్ళాము. అది కూడా నైట్ డ్రైవింగ్ కాబట్టి ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి 8 అయిందండి. ఇంక వచ్చిన తర్వాత మేము ఇంట్లోనే టిఫిన్ అయితే వేసుకున్నాం అనమాట. ఇడ్లీ వేసుకుని ఇంకా తిన్నవన్నీ కడుక్కొని పడుకునేటప్పటికి మా అక్క కూడా వచ్చింది కదా మాతో. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసి మేము కబుర్లు చెప్పుకుంటూ పడుకునేటప్పటికి 11 అయిందనమాట. మా అక్కకి మా ఆయనకి కబుర్లు అస్సలు తేలవండి. ఇద్దరు ఎలా ఉంటారంటే వదిన మరిది గారులా ఉంటారనమాట. అన్న చెల్లెల్లాగా ఉంటారు. అంత క్లోజ్గా మాట్లాడుకుంటూ ఫ్రీగా మూవ్ అవుతారు. అది ఏంటి అంటే మా హస్బెండ్ ఫ్రీగా ఉండడం అండి. ఆయనకి అక్క చెల్లెళ్ళు ఎవరో లేరు కదా. అందుకని మా అక్కని ఒక చెల్లిలాగా ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. ఫ్రీగా ఉంటారు. బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ ఫ్రీగా ఉంటారనమాట. ఇంకా ఏంటంటే ఇంకొకటి ప్లస్, మేము ఇద్దరమే కదండి, పేరెంట్స్ లేరు చూసుకోవాలి. మీ అక్కకు నువ్వు, నీకు మీ అక్క అన్నట్టు ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి అని దేనికైనా కానీ మా అక్కని పిలవమంటారనమాట. పిలిచి ఇక్కడే చేసుకుందాం అందరం కలిసి అంటారు. ఎందుకు అంటే మా ఇంట్లో కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఏదైనా చేసుకోవడానికైనా దేనికైనా. ఇంకా అత్తయ్య గారు మావయ్య గారు లేరు కదండి. ఇంకా ఆడపడుచులు లాంటి వాళ్ళు కూడా లేరు. అలా అని కాదు ఉంటే రాకూడదు లేకపోతే రావచ్చు అని కాదు. అంటే ఏంటంటే ఎంతైనా కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటారు కదండి. నేనే ఫీల్ అవుతాను. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అస్తమాను వెళ్తే బాబా వాళ్ళ అత్తగారు ఏమనుకుంటారో, పక్కనే వాళ్ళ ఆడబడుచిల్లు అనమాట, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారని కొంచెం అస్తమాను వెళ్ళడానికి అంత ఇష్టపడను. అందుకే దేనికైనా కానీ మా అక్కని పిల్లల్ని తీసుకుని వచ్చామంటాను. ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి కూడా మా ఇంటి చుట్టూరు ప్లేస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈగా ఆడుకుంటారని ఇక్కడికే వచ్చామంటానమాట. ఇంకా నేను అసలు కథలోంచి వేరే కథలోకి వెళ్ళిపోయాను కదా. ఇంకా బర్త్డే కదా, నేనైతే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి కొత్త బట్టలు అయితే కట్టేసుకున్నాను. కట్టుకున్న తర్వాత దేవుడి దగ్గర అంతా చక్క పెట్టేసుకొని ఇంకా పాయసం అయితే చేసి పెట్టుకున్నానండి దేవుడికి. పుట్టినరోజు కదా, ఫస్ట్ తీపి కాయాలి. ఏదైనా కానీ పుట్టినరోజు అనే కాదు దేనికైనా నేను కంపల్సరీ పాయసం కాస్తాను. ఇంకా పాయసం కాసి ఇంట్లో పూజ చేసేసుకొని పూజ అయిపోయిన తర్వాత అందరికీ పాయసం ఇచ్చి మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఫస్ట్ తీపి మా ఆయనతో తినిపించుకున్నాను అనమాట. ఈ సంవత్సరం అంతా నాకు తీయని తీపి జ్ఞాపకాలే ఉండాలి అని చెప్పి ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా తీపి తినడం అన్నీ అయిపోయిన తర్వాత నార్మల్ రొటీన్ లైఫ్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. వంట చేయడం అనమాట. నార్మల్గా అయితే బయట తిందాము అనుకున్నాము, కానీ బయట తింటే కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఆలోచించామన్నమాట. 2 ఫ్యామిలీస్ వెళ్ళాలి, మా బావగారు మేము. అందరం తింటే కనీసం ఎలా లేదన్నా 2,000 అవుతుంది. ఆ 2,000 పెట్టి ఇంట్లోనే తింటే 2 పూట్ల ఫుల్గా తినచ్చు కదా అని చెప్పి ఇంక నేనే చేసేస్తాను ఇంట్లో నా చేతులతో అందరికీ చేసి పెట్టేస్తానని చెప్పి చికెన్ అయితే తెమ్మన్నాను అనమాట. మా ఆయన అయితే ఇంకా ఖర్చు లేని పని కదా, ఫాస్ట్గా వెళ్ళి ఒక కోడిని అయితే కొట్టించుకుని తెచ్చేశారు. ఇంకా తెచ్చిన వెంటనే చికెన్ అది కడిగేసి శుభ్రంగా ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. పిల్లల కోసం లెగ్ పీసెస్ అయితే తెమ్మన్నాను. వాళ్ళు సరదా పడతారు కదా, బయట తిందాము, ఇలా లెగ్ పీసులు తిందాము, ఇలాగా అలాగా అని వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా, అవి బీట్ చేయడానికి అని చెప్పి వాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళ కోసం లెగ్ పీసెస్ అయితే తెప్పించాను అనమాట. ఇంకా మిగిలింది చికెన్ కొట్టించేశారు. మేమేమనుకున్నామంటే వేసవకాలం కదా, ఎక్కువ మసాలాలు అవి కాకుండా కొంచెం ఘాటు తగ్గించి సింపుల్గా చేసేసుకుందాము. ఎక్కువసేపు వంటగదిలో ఉండడం కన్నా సింపుల్గా చేసేసుకొని కొంతసేపు కూర్చుని అలా ప్రశాంతంగా కబుర్లు చెప్పుకోవచ్చు అని చెప్పి సింపుల్గా అయిపోయేలాగా
ప్లెయిన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ వేరేగా వండేసుకుందాము అని చెప్పి అనుకున్నాం అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ కూడా పెద్ద మసాలాలు అవి తినరు. అందులో ఎండలు కూడా మామూలుగా కాయట్లేదు కదండి, చాలా బీభత్సంగా కాస్తున్నాయి. ఈ ఎండలకి ఎక్కువ మసాలా ఫుడ్లు అవి తిన్నా మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇంకా సింపుల్గా కానిచ్చేద్దామని ప్లెయిన్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. బిర్యానీ కోసం బాస్మతి రైస్ అయితే నానబెట్టి పెట్టేశాను. ఇంకా ఉల్లిపాయలు కోసేసి చికెన్ కర్రీ అయితే వండేస్తున్నాను అనమాట. చికెన్ కర్రీ అయిపోయింది అంటే ఇంకో పక్క బిర్యానీ కూడా తాలింపు పెట్టేసామంటే ఇంకా వంట అయితే అయిపోయినట్టే. ఇంకా పిల్లల కోసం చికెన్ లెగ్ పీసెస్ తెప్పించాను కదా, లెగ్ పీసెస్కి మసాలాలు అవి పట్టించి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మ్యారినేట్ చేసుకున్నాను అనమాట. తినే ముందు ఫ్రై చేసి పెట్టచ్చు కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. అవి ఎంతసేపు మ్యారినేట్ అయితే అంత జ్యూసీగా బాగా కుక్ అవుతాయి అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఈ చికెన్ కర్రీ వచ్చేసి కొంచెం గ్రేవీ లాగా చూసుకుంటాము, ఎందుకంటే మనకి ప్లెయిన్ బిర్యానీ చేస్తున్నాం కదా, ఇది కొంచెం లిక్విడ్ లాగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, దాంట్లోకి కలుపుకోవడానికి అది బాగుంటుందని చెప్పి కుర్మా లాగా చేశానమాట. మనం బంగాళదుంప కుర్మా చేసుకుంటాం కదా, అలాగే చికెన్ కుర్మా అనమాట. ఏం లేదండి, చీరికలు కోసుకోవాలి. ఉల్లిపాయలని చీరికలు కోసేసుకొని వాటిని బాగా ఎర్రగా వేగిన తర్వాత చికెన్ కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మగ్గనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు మగ్గిన తర్వాత చికెన్ కూడా ఆల్మోస్ట్ 90% కుక్ అయిన తర్వాత దాంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, ఇంకా మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని చికెన్ని మగ్గనిస్తే సరిపోతుంది. ఉడకనివ్వాలి, బాగా కుక్ అవనివ్వాలన్నమాట. ఇంకా దాని మానాన్నది కుక్ అవుతుంది. ఇంకో పక్క అయితే ప్లెయిన్ బిర్యానీ అయితే తాలింపు పెట్టేశాను. ఇదేంటి ఇంత గిన్నె పెట్టింది, ఎంతమంది తింటారో అనుకోకండి. మా కోసమే, మా అక్క వాళ్ళు మేము ఉన్నాం కదా, ఉదయానికి సాయంత్రానికి వండాను. అలా అని కాకుండా కొంచెం ఎక్స్ట్రానే వండాను. ఎందుకు అంటే మా పండుగడు హాస్టల్లో ఉన్నాడు కదా, వీలైతే పట్టుకెళ్ళచ్చు ఈవినింగ్ టైంలో అని చెప్పి వండాను అనమాట. కానీ కుదరలేదు. మా హస్బెండ్కి కొంచెం ముందు రోజు మేము వాడపల్లి వెళ్ళాం కదా, అక్కడ 7 ప్రదక్షిణాలు చేసేటప్పుడు లక్కోడిని ఎత్తుకుని 7 ప్రదక్షిణాలు కూడా ఆయనే పాపం ఎత్తుకుని తిరిగారనమాట. చేతులు చాలా నొప్పి చేసేసాయంట ఎత్తుకొని తిరగడం వల్ల. నార్మల్గా అయితే నేను 3 ప్రదక్షిణాలు, ఈయన 4 ప్రదక్షిణాలు ఎత్తుకుని చేస్తాము. నడవలేదు కదా, అంతమంది జనంలో చాలా జనం ఉంటారు కదండి, పడిపోతుంది కదా అని చెప్పి ఎత్తుకునే తిరుగుతాం ఎప్పుడు కూడా. అది ఎత్తుకుని తిరగడం వల్ల 7 ప్రదక్షిణాలు ఇంకా నాకు ఇవ్వకుండా ఆయనే పర్వాలేదు అని చెప్పి ఆయనే ఎత్తుకుని తిరిగారనమాట. చేతులు బాగా నొప్పి చేసేసాయంట. అందుకని చెప్పి నీరసంగా ఉందని పడుకున్నారు. అందులోకి ఎండ కూడా చాలా బీభత్సంగా కాసింది ఆ రోజు. అందుకని చెప్పి ఇంక ఇబ్బంది పెట్టలేదు సాయంత్రం వెళ్ళమని. అందుకో కొంత ఎక్కువ వేసాను కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. పాపం వాడికి పట్టుకెళ్తే బాగుండు అనిపించింది, కానీ మళ్ళీ ఇన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ముందు రోజే కొన్ని ఎత్తుకుని తిరగడం, డ్రైవింగ్ చేయడం, పాపం నీరసంగా ఉన్నారని చెప్పి ఇబ్బంది అయితే పెట్టలేదు. ఇంకా వాడే వచ్చేస్తాడు కదా 2 డేస్లో వద్దు అని చెప్పింది మా అక్క కూడా. అందుకని చెప్పి ఇంకా వెళ్ళలేదనమాట. కొంచెం ఎక్కువైపోయింది బిర్యానీ అయితే. ఇంకా బిర్యానీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ లెగ్ పీస్లు అయితే తీసేసాను పిల్లలకి. ఇంకా భోజనం టైం అయిపోయింది కదా, వాళ్ళైతే తింటూ ఉన్నారు. తినేలోపే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. వాళ్ళు తినేలోపు లాస్ట్లో పెడదాం కదా అని చెప్పి ముందు పెట్టామనుకోండి, ఈ లెగ్ పీస్ తినేసి భోజనం తినరనమాట. అందుకని చెప్పి ఈలోపు భోజనం చేస్తూ ఉండగా ఇది ఫ్రై చేస్తూ ఉంటే లాస్ట్లో ఇవ్వచ్చు కదా, భోజనం అయిపోయిన తర్వాత తింటారు కదా అని చెప్పి నేను ఇంకో పక్క ఫ్రై చేస్తున్నాను. మా అక్క అయితే పిల్లలకి భోజనం పెట్టేసి వాళ్ళ దగ్గర కూర్చొని ఉందన్నమాట. మా ఆయన అయితే పడుకున్నారు, పాపం నీరసంగా ఉందని చెప్పి. ఇంకా పిల్లల కోసం లెగ్ పీసులు తీసాను కదా, మాకు కూడా తినాలనిపిస్తుంది కదా అని చెప్పి దాంట్లోనే కొంచెం బోన్లెస్ పీసెస్ తీసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట కొన్ని, వాటితో పాటే అవైతే ఫ్రై చేశాను. ఇంకా ఫ్రై కూడా అయిపోయిన తర్వాత పిల్లలందరూ తినేసిన తర్వాత మా అక్క నేను పెట్టుకున్నాం అనమాట. మా ఆయన అయితే పడుకుని లేవని అన్నారు. ఇంకా లేవని మీరు తినేయండి, నేను తర్వాత తింటానులే అని చెప్పి పడుకున్నారు. నీళ్ళే నీరసంగా ఉందన్నారు కదా అని చెప్పి నేను వదిలేశాను, బలవంత పెట్టలేదు. ఇంకా లేచి తింటే కొంచెం తింటారు, అదే బలవంత పెట్టేప్పుడు లేచి బలవంతంగా పెట్టామనుకోండి ఏదో మొక్కుబడికి తింటారు తప్ప అంత ఇష్టంగా తినరు. ప్రశాంతంగా నిద్ర మొత్తం అంతా వదిలిన తర్వాత అప్పుడే ఇష్టంగా తింటారు కదా అని చెప్పి ఇంకా బలవంత పెట్టలేదన్నమాట. ఇంకా మేమైతే పిల్లలకి ఇద్దరికి చెరుకో జాయింట్ వేసేసి మా అక్క నేను చెరుకో జాయింట్ వేసుకున్నాం అనమాట. ఏ మాటకా మాట నిజంగా బిర్యానీ చికెన్ కర్రీ అదిరిపోయింది. ఇంకా చికెన్ లెగ్ పీస్ అయితే చెప్పుకోకర్లేదు, జ్యూసీగా, పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా తృప్తిగా తిన్నాము. బయట తిన్నా ఇంత తృప్తిగా తినమేమో. ఇంకా భోజనం తినేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మా అక్క నేను కబుర్లు చెప్పుకుంటుంటే మా లక్కోడు నాకు మ్యాంగో మిల్క్ షేక్ ఎప్పుడు చేస్తావు అని
చంపుకు తినేసింది. ఒక్కటే గోల అనమాట. అస్సలు కూర్చొనివ్వలేదు. ఎందుకంటే ఉదయం మామిడికాయ కొయ్యమంది. మా అక్క తెచ్చింది మామిడి పళ్ళు. ఉదయం ముక్కలు కోసమంది. నేనే మధ్యాహ్నం మ్యాంగో మిల్క్ షేక్ చేస్తాను, బాగుంటుంది తాగదీగానని చెప్పాను. ఇంక అప్పటి నుంచి పట్టింది ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావని. భోజనం తినేసిన తర్వాత చేస్తానన్నానని. ఇలా భోజనం తినేసి కూర్చొనివ్వలేదు. ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావని పట్టింది. ఇంక ఊరుకునేలాగా లేదని చెప్పి ఇంకా టకటకా వెళ్ళి మ్యాంగో మిల్క్ షేక్ అయితే చేసేసాము. అది కూడా నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అది తాగిన తర్వాత తిన్న తర్వాత ఒక డిజర్ట్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇంకా మా లక్కోడు పుణ్యమా అంటూ అందరం తలకో గ్లాసు తాగేసి పనులు అయితే స్టార్ట్ చేసాము. ఈవినింగ్ అయితే కొంచెం బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఉదయం నుంచి నాకేమో వంటగదిలో వంట చేయడం, మా ఆయనేమో నీరసంగా ఉందని పడుకోవడం అలాగే సరిపోయింది కదా. ఇంకా ఎంజాయ్మెంట్ ఏం చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా మా ఆయనే అన్నారనమాట. ఉదయం నుంచి ఇంక ఇంట్లోనే ఉన్నాం కదా, సరదాగా బయటికి వెళ్ళొచ్చులే అని చెప్పి ఆయనే తీసుకెళ్లారు. ఆయనకు కూడా అప్పటికి కొంచెం సెట్ అయిపోయిందనమాట. ఇంకా సరదాగా అలా యానం బీచ్కి అయితే వచ్చాము. చాలా చల్లగా ఉంటుంది కదా, చల్లగా గాలేస్తుంది కదా, గోదావరి గట్టును కూర్చొని అలా టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి ఇంకా వండినవన్నీ ప్యాక్ చేసేసుకొని కారులో పెట్టుకుని వచ్చేసాము. అక్కడే మా అక్క ఇల్లు కాబట్టి వెళ్తూ వెళ్తూ మా అక్క ఇంటి దగ్గరే ఇంకా ఆగిపోయి ఉదయం బయలుదేరి రావచ్చు అని చెప్పి, అంటే మాకు కొంచెం యానంలో పని కూడా ఉంది మా హస్బెండ్కి, అది కూడా చూసుకుని వద్దాము మర్నాడు అని చెప్పి ఇంకా అన్నీ ప్యాక్ చేసుకుని వచ్చేసామన్నమాట. ఇంకా మా అక్క ఇంటికి వెళ్ళినా వంట పని అయితే లేదు, ఉదయమే అన్నీ చేసేసుకున్నాం కాబట్టి ఇంటికి వెళ్ళి తినేసి పడుకోవడమే అని చెప్పి ఇంకా ఇక్కడే బీచ్లో అయితే చాలా టైం స్పెండ్ చేసాము. అలా సరదాగా అటు ఇటు తిరిగాము. నాకైతే కాళ్ళు లాగేసి నీరసం వచ్చేసింది. కానీ బీచ్లో కంపల్సరీ మేము ఎంజాయ్ చేసేది ఏంటి అంటే పానీపూరి అనమాట. కంపల్సరీ బీచ్కి వెళ్ళాము అంటే కంపల్సరీ ఏది తిన్నా ఏది తినకపోయినా పానీపూరి మాత్రం కంపల్సరీ తింటాము. ఇంకా మీన్ నడుచుకుంటూ వస్తే మళ్ళీ అక్కడ కాళ్ళు లాగేస్తున్నాయని చెప్పింది. అందుకని చెప్పి వాళ్ళ పెద్దనాన్న కూడా పంపిస్తానమాట బండి మీద. మా బావగారు అలా రౌండ్లు వేశారు, బీచ్ రోడ్డు మీద బండి వేసుకుని రౌండ్లు వేశారనమాట. మేమైతే నడుచుకుంటూ వచ్చి పానీపూరి తినేసి, అంటే బీచ్కి వచ్చిన పనిని సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాము. బీచ్కి వెళ్ళేదే పానీపూరి తినడానికి వెళ్తాము. తినేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా బావగారు అయితే కేక్ తెచ్చి కేక్ అయితే కోయించారు. ప్రతి సంవత్సరం కామన్ అనమాట. నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ కేక్ కోయడం, అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం కామన్. ఇది అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఎందుకు అంటే మేము కంపల్సరీ బీచ్కి వస్తాం, బర్త్డే అని ఏదైనా సరే బీచ్కి వస్తాం, కొంచెం టైం స్పెండ్ చేసడానికి బాగుంటుంది కదా ప్లేస్ అని చెప్పి అలా బీచ్కి రావడం వల్ల అక్కడే మా ఇల్లు కాబట్టి ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వస్తామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. నా కంగారు ఎలా ఉన్నా మా పిల్లల కంగారు ఎక్కువైపోయింది అక్కడ కేక్ కోయడానికి. నా బర్త్డేలా లేదా రోజు నిజంగా మా పిల్లల బర్త్డేలాగే ఉంది. ఆ రోజున అంతా హడావుడి చేశారు వాళ్ళైతే. ఇంకా అక్కడ కేక్ నిజంగా కోసేటప్పుడు క్యాండిల్ అది పాతదైపోయిందండి, నిల్వైపోయినట్టుంది. ఎంత వెలిగినా వెలగట్లేదు అని చెప్పి పేపర్ చింపి వెలిగించాము, అయినా వెలగలేదు. నేను ఏం చేశానంటే అగ్గిపెట్టి వెలిగిన దాన్ని లోపలికి గుచ్చాను అనమాట. అది ఒక్కసారి బ్లాస్ట్ అయినట్టు అనిపించింది. అమ్మో చాలా భయం వేసింది. ఊరు నాయన కొంచెం ఉంటే అంటుకునేది అన్నది అనిపించింది అనమాట. మా ఆయనేమో ఒక పక్కన తిట్లు, అది ఎందుకు వెలిగించావు, అది పక్కన పెట్టేసుకోవాల్సింది, అలాంటివి వెలిగించకూడదు, నిల్వైపోయిందని చెప్పి తిట్టారనమాట. అంటే ఎప్పుడు వెలిగిస్తాం కదా, అది ఏమంత భయం ఉండదు కదా అని అనుకున్నాము. కానీ అది ఒక్కసారి ముఖం మీదకి వచ్చింది. నేనేమో ముఖం దాంట్లో పెట్టి మరీ వెలిగించాను. చాలా భయం వేసింది. కొంచెం ఉంటే ఆ చున్నీ కానీ ఏదైనా అంటుకుంటే అబ్బా ఇదంతా స్పాయిల్ అయిపోను. కానీ దేవుడి దయ వల్ల ఏం అవ్వలేదు. పిల్లలతో ప్రశాంతంగా కేక్ కట్ చేసేసి చాలా ఎంజాయ్ చేసాం, చాలా నవ్వుకున్నాం, చాలా మాట్లాడుకున్నాం. నిజంగా ఇదొక స్వీట్ మెమొరీ అనమాట. చాలా బాగా అనిపించింది. పిల్లలతో ఈసారి చాలా ఎంజాయ్ చేశానండి. ఎందుకో తెలీదు, ఈసారి మా పిల్లలు నా బర్త్డే అంటే ఏదో ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయారు. మా అమ్మ బర్త్డే మా అమ్మ బర్త్డే మా అమ్మ బర్త్డే అని చెప్పి చాలా హడావుడి చేశారు. వాళ్ళ హడావుడి కొద్దీ బర్త్డే కూడా చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా కేక్ తినేసి భోజనాలు తినేసి పిల్లలు ఎవ్వరు మట్టికి వాళ్ళు పడుకున్నారు. మేమైతే అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అలా టైంపాస్ చేసామన్నమాట. ఇంకా మా అక్క మేమందరం కలిసామంటే పడుకునేటప్పటికి కంపల్సరీ 11-11:30 అవుతుందన్నమాట. కబుర్లు ఎలా వస్తాయో తెలీదు, అలా మాట్లాడుకుంటూనే ఉంటాము. మా లక్కడైతే పాపం ఉదయం నుంచి అల్లరి చేసి అలసిపోయి ఎలా పడుకుందో చూడండి. వాడొక్కడే కూర్చుని చూస్తున్నాడు అనమాట. ఇంకా నిద్ర రావట్లేదు అని చెప్పి మేము ఏదో మాట్లాడుకుంటున్నాం కదా, సౌండ్స్కి వాడికి నిద్ర పట్టట్లేదు. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.